హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ మ్యారేజ్ ఇది మా ఫస్ట్ వ్లాగ్ అనమాట. మేము వచ్చేసి ఇక్కడ బెంగళూరులోనే బన్నేరుగట్ట బయాలజికల్ నేషనల్ పార్క్కి వచ్చాము. భయపడకండి, కొంచెం ఇది ఫస్ట్ వ్లాగ్ కదా, నా వాయిస్ అంతా ఏం బాగోదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొంచెం ఇది లెంతీ వీడియో అనమాట. మొత్తం వే అంతా చూపిస్తాను. బెంగళూరులో గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుంది కదా, మన తెలంగాణ, ఏపీ అన్నిటితో పోల్చుకుంటే గ్రీనరీ చాలా ఎక్కువ. చల్లగా కూల్ వెదర్ చాలా బాగుంటుంది. ఈ వే మొత్తం నేను షూట్ చేశాను అనమాట. ఈ వే అంతా, ఈ గ్రీనరీ ఇవన్నీ మీరు చూసి ఎంజాయ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వ్యూ చాలా బాగుంటుంది. ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో పార్క్ ఇంకా సఫారీలో చూసినవన్నీ మీకు చూపిస్తాను. ఇది ఓన్లీ వే టు పార్క్ అనమాట. పార్క్ వెళ్ళే దారి. ఈ దారిలో మనం ఇవన్నీ చూడొచ్చు. యాక్చువల్లీ మా మ్యారేజ్ తర్వాత మేము వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఇదన్నమాట, బన్నేరుగట్ట బయాలజికల్ నేషనల్ పార్క్. చాలా బాగుంది. అయితే మళ్ళీ ఇక్కడికే రావాలనిపించింది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది. చాలా బాగుంది. నాకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొంచెం ఇక్కడ బాగుంటుంది, కూల్గా వెదర్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. ఈ వ్యూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి, ఆ మబ్బులు ఇలా ఈ వేలో ఇలా వెళ్తుంటే, ఈ వ్యూ చూసుకుంటూ వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందో అసలుకి. నేనైతే ఒక్కసారైనా ఇలా నా హస్బెండ్తో కలిసి ఫ్యూచర్లో ఇలా బైక్ పైన ఈ వ్యూలో ఇలా వెళ్ళాలి అని అనుకునేదాన్ని. ఇది నా డ్రీమ్ అనమాట. ఇలాంటి గ్రీనరీలో మన మదర్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి అని, ఒక్కసారైనా వెళ్ళాలి అని చాలాసార్లు అనుకునేదాన్ని. ఆ డ్రీమ్ ఇప్పుడు మా ఆయన ద్వారా ఫుల్ఫిల్ అయింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎంత బాగుందంటే, మన మదర్ నేచర్ని మనం కాపాడుకుంటే మనము హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూసుకుంటే చెట్లు అవన్నీ నరకడం వల్ల మన మదర్ నేచర్ చాలా దెబ్బతింటుంది. సో నా ఒపీనియన్ ఏంటి అంటే, మన బర్త్డేస్కి కానీ, లేకపోతే మన మ్యారేజెస్ టైంలో కానీ, ఏదైనా మంచి అకేషన్స్లో మనకి ఇష్టమైన ఏవైనా డేస్ ఉంటాయి కదా, అప్పుడు మనం ఒక్కొక్క చెట్టు పెంచామనుకోండి, అంటే నా ఒపీనియన్ మాత్రమే, కొందరికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, నా ఒపీనియన్ చెప్తున్నా. అప్పుడు మనం ఒక్కొక్క చెట్టు పెంచామనుకోండి, ఇప్పుడు మనకు కాకపోయినా ఫ్యూచర్లో మన రాబోయే తరాల వారికైనా యూస్ఫుల్గా ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ కర్ణాటకలో బెంగళూరులో ఎంత బాగుంది అసలు గ్రీనరీ. ఇలానే మనం కూడా చెట్లు పెంచి, అన్ని ప్లేసెస్ ఇలానే ఉంటాయి. మనం ఉండే దగ్గర కూడా ఎంత బాగుంటుందో కదా. మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే, కరోనా టైంలో అసలు ఆక్సిజన్నే కొనుక్కోవడం జరిగింది. సో అలాంటి దుస్థితి రాకుండా ఉండాలి అంటే మనం చెట్లు పెంచాలి కదా అని నా ఒపీనియన్ అన్నమాట. సో ఎవ్రీ బర్త్డేకి మీరు కూడా చెట్లు నాటుతారు కదా, కామెంట్ చేయండి. అండ్ కొంచెం ఈ వీడియో లెంత్గా ఉంది, ఏమనుకోకుండా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, స్కిప్ చేసినా పర్లేదులేండి. నాకైతే ఈ వ్యూ బాగా నచ్చింది. ఎందుకో నాకు ఇది షూట్ చేయాలనిపించింది. ఎందుకంటే విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ చూడడం కుదరదు కదా. సో ఇలా అయినా వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారని నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, మా వారు చాలాసేపు అయింది కదా, కంఫర్టబుల్గానే ఉన్నవారా అని అడుగుతున్నారు. కేరింగ్ హస్బెండ్ అనమాట. ఇంకా పోతే
ఈ వ్యూ అయితే ఇంకా వ్యూ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఇంకా మీరే చూస్తున్నారు ఎంత బాగుందో అసలుకి. పల్లెటూరులో కూడా ఇలానే ఉంటుంది. యాక్చువల్లీ మా ఊళ్ళో కూడా ఇలానే గ్రీనరీ చాలా బాగుంటుంది. కానీ సిటీలో ఇలా ఉండడం గ్రేట్ కదా, చాలా గ్రేట్ అన్నమాట. ఏంట్రా ఈమె సోది అనుకుంటున్నారా? అదేం లేదు. అంటే వ్యూ ఒకటే చూస్తుంటే మీకు కొంచెం బోర్గా ఉంటుందేమో అని చెప్పి నేను అలా కబుర్లు చెప్తున్నా అంతే. బోరింగ్గా ఉంటే ఏమనుకోవద్దు. ఇంకా వ్యూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి, అంత పెద్ద అపార్ట్మెంట్స్ కదా. అసలు ఆ అపార్ట్మెంట్లలో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఇవి చూస్తుంటే, లిఫ్ట్లు ఉంటాయి కదా, లిఫ్ట్లు పాడైపోయాయి అనుకోండి, పై వరకు ఎక్కి వెళ్ళగలరా అని. అయినా నా పిచ్చి కానీ, ఇప్పుడు లిఫ్ట్ ఖరాబ్ అవ్వడం అంటే అంత పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, అంత టెక్నాలజీ యూజ్ చేసేవాళ్ళు లిఫ్ట్ ఖరాబ్ అయితే ఒక్క సెకండ్లో మా రిపేర్ చేస్తారు కదా. అలా రిపేర్ చేయకుండా ఏమి ఉండరులేండి అని. Daylight is fading. Your journey is ending. You tell me you'll never come again. My heart is heavy from holding so tightly. Only a memory remains. Daylight is fading. The leaves have fallen, feeling so cold now inside my mind. Moves with my heartbeat so slowly, retracting. Only a memory remains. You must go now. Take hold of all you know now. Cold winds blow in perfect time to bring you back to me. Until then, let me sleep until the warmth of the sun is on our side. Shadows are moving. The daylight is fading. It takes with it what I want to hold. Will I remember the moments unspoken, hidden beneath? I must
tell me you'll never come again. My heart is heavy from holding so tightly. Only a memory remains. Daylight is ఫైనల్గా లొకేషన్కి అయితే వచ్చేసామండి మనం. చూడండి, బన్నేరుగట్ట బయోలాజికల్ నేషనల్ పార్క్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. Daylight is fading. Your journey is ending. You tell me you'll never come again. My heart ఫైనల్గా మనం సఫారీకి వెళ్ళే బస్సు అయితే రెడీగా ఉంది. ఇదే అన్నమాట ఆ బస్సు. ఒకటి విండో సీట్ అన్నమాట మనది.